అంతరంగాలు. నిద్రపోతున్నావా? అవునయ్య గారు. నేను వెళ్తున్నాను. రాము ఎప్పుడొస్తాడేమో. తలుపు లాక్ చేసి పడుకో. సరే. అమ్మా, అమ్మా, అమ్మగారు, అమ్మా, ఏమైందమ్మా? ఏంటి అలా చూస్తున్నారు? నేను కాంతాన్ని. ఏమైంది? మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? అక్కర్లేదు. ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదులే, ఏం లేదు. నువ్వింకా పడుకోలేదా? పడుకున్నానమ్మా. ప్రతాప్ అయ్య గారు వెళుతూ వెళుతూ నన్ను లేపెళ్ళారు. నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరిలా ఉన్నారు. ఏమైంది? అబ్బే, ఏం కాలేదు. బాగా నిద్ర వస్తోందంతే. నువ్వు వెళ్ళి పడుకో. అది కాదమ్మా. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా, నువ్వెళ్ళు. నేను విన్నదంతా నిజమేనా? కల కాదు కదా? ఏంటో అంతా చిత్రంగా ఉంది. ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఇంకెవరికీ ఎదురై ఉండదు. భయంగా ఉంది, ఆందోళనగా ఉంది, మళ్ళీ ఎందుకో ఆనందంగా ఉంది. గుండె తడగా ఉంది. అది దడో ఆనందమో తెలియడం లేదు. నాకు తెలియకుండా నా గురించి వీళ్ళిద్దరూ ఇంతగా ఆలోచించారా? అసలు ఇదంతా నేనెలా పసిగట్టలేకపోయాను? అసలేంటిదంతా? నన్ను ప్రతాప్ గారు ఇంతగా ఇష్టపడ్డారా? నా కోసం ఇంత చేశారా? నాన్న ఈయన కలిసి ఇదంతా ఆలోచించడానికే చాలా విచిత్రంగా ఉంది.
జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదని అనుకున్నాను. నా కోసం వీళ్ళింతగా ఆలోచిస్తారని, ఇంతగా ప్లాన్ చేసి నాతో ఇలా మాట్లాడతారని అబ్బా, ఊహించడానికే కష్టంగా ఉంది. ఇదంతా నిజంగా జరిగిందా? నా జీవితంలో ముగిసిపోయిందనుకున్న ఒక అంకం మళ్ళీ తెరుచుకుందా? ఇంత గొప్ప వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని నాకు దేవుడు మళ్ళీ కల్పిస్తాడని అనుకోలేదు. ఏంటో ఇదంతా, ఉన్నట్టుండి ఊహలెన్నో కల్పించి మాయం చేయడం, మళ్ళీ అవన్నీ అందంగా తీసుకొచ్చి చేతికి అందివ్వడం, అంతా అంతా చాలా విచిత్రంగా ఉంది. నాకింత గొప్ప అదృష్టం రాసిపెట్టుందా? ఒకవేళ ఆ వ్యక్తి మీరే అయితే మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంత గొప్ప రాత్రి ఇది. ఇది ఇలాగే ఉంటే బాగుండు. ఇదొక కలలా తెల్లవారకుండా ఉండాలి. ఎంత చిత్రం. ఇలాంటి పరిస్థితినే నేను చాలా రోజుల క్రితం అనుభవించాను. ఏదో తెలియని ఆనందంలో ఓ అయోమయంలో పడిపోయాను. మళ్ళీ అదే వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఇవాళ అదే పరిస్థితిని మళ్ళీ ఎదుర్కొంటున్నాను. చాలా చిత్రంగా ఉంది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఇంకెవరికీ ఎదురై ఉండదు. ఇవాళే కొత్తగా ప్రేమలో పడ్డట్లు మళ్ళీ అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. ప్రతి అనుభవం కొత్తగా మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పుడే పుట్టినట్లుగా, జీవితాన్ని చవిచూస్తున్నట్లుగా ఉంది. ఉన్నట్టుండి ఒకేసారి ఏవేవో అర్థం కాని ఆశలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా ఉంది. ఎడారిలో ఉన్న మోడు పైన ఒకేసారి అనురాగం వర్షం కురిస్తే అది తట్టుకోగలదా?
ఇలాంటి అనుభూతి ఇది రెండోసారైనా ఇదే మొదటిసారిలా అనిపిస్తోంది. ఎంత ఆలోచించినా ఈ పరిస్థితి అంతుపట్టకుండా అయోమయంగా ఉంది. అదే దీని అంతమేమో. దిస్ మస్ట్ బి ఇట్స్ చామ్. వాట్ అన్ అన్ఎక్స్ప్లెయినబుల్ ఎక్స్పీరియన్స్. వాట్ అన్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. కాదు, ఇది అసలు ఎక్స్పీరియన్స్ కాదు. అవధులు లేని ఆనందం అంటే ఇదే. దిస్ ఈస్ బ్లెస్. దిస్ ఈస్ వాట్ ఎవ్రీబడి వాంట్స్. దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. నౌ దిస్ ఈస్ లైఫ్. గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, పరువానికి పరుగెందుకో, తనువుకి తపనెందుకో. గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, పరువానికి పరుగెందుకో, తనువుకి తపనెందుకో. ఏమిటి కొత్త వింత, మదిలో ఏదో పులకింత, అర్థం కాని కవ్వింత, ఆశల గిలిగింత. ఇదేనేమో ప్రేమ, నవ యవ్వన సీమ. ఇదే సుమా ప్రేమ, ఆ మదనుడి మహిమ. గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, పరువానికి పరుగెందుకో, తనువుకి తపనెందుకో. ఇది తొలి తొలి వలపుల తొలకరి ధ్వని, తొలకరి ధ్వని, తపనకు తరగని గని, తలపుల రాజధాని. ఇది తొలి తొలి వలపుల తొలకరి ధ్వని, తపనకు తరగని గని, తలపుల రాజధాని. అడగకు ఇది ఏమని, అంతరంగానికిదే ఆమని. అనంత జీవన వాహిని, అద్భుతానందామని. ఇది కమ్మని ఆవిని, జన సమ్మోహిని, జగతికే వరదాయిని. ఇదే ఇదే ప్రేమ, నవ యవ్వన సీమ. ఇదే సుమా ప్రేమ, ఆ మదనుడి మహిమ. గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, పరువానికి పరుగెందుకో, తనువు
ఎర్రని తేజస్సు ఇది మదిలో వెళ్ళి విరిసే ఇంద్రధనుస్సు మనసుకి పరమార్థమిచ్చే మధుర ఉషస్సు ఇది యవ్వన యశస్సు ఆశల ఆశీస్సు దీనికో నమస్సు ఇదే ఇదే ప్రేమ నవ యవ్వన సీమ